When God said it is yes, it is 100% yes. When He said it is no, it is 100% no. దేవుడు అవును అంటే అది 100% అవును, కాదంటే 100% కాదు. ఇంక రెండో మాటే ఉండకూడదు అందులో. గుమ్మములో నిరుచు విరోధి, ఏలికెత్తే కాలికి, కాలికెత్తే ఏలికి ఎత్తంటే దమ్మున్న వాళ్ళకు వాదించాలంటే ఆడితో. ఏంటంటే నీకున్న బలమే, నీకున్న లాజిక్ ఏంటి? Hey, you are a defeated foe, you cannot touch me. I'm the child of the Almighty God, living with the word of God, surviving under the blood of Jesus, going ahead with the help of the Holy Spirit, God's anointing. Who you to talk with me? We can make a powerful argument with the devil. దుష్టునితో, అపవాదితో ఒక శక్తివంతమైన వాదము చేసే అధికారం, అవకాశం దేవుడు మనకిచ్చాడు. ఆమేన్. అందుకు చెప్పు, లోనికి వచ్చినప్పుడు దీవించబడతావు అనే ఒక దీవెనలోని ప్రథమ భాగం. వాడి తలంపుల్లో పడిపోవద్దు. ప్రతిరోజు ఏదో పనికి మీద తలం పెడతానే ఉంటాడు. బయటికి వెళ్ళావు, చూడకూడదు చూసావా, తాకూడదు తాకావా, మాట్లాడకూడదు మాట్లాడి, వినకూడదు విన్నావా, అవన్నీ తెచ్చుకుని ఇంట్లోకి వస్తున్నావా? ఆగు ఆగు. ఆకాన్ చేసిన పని అదే. వెండిని, షినారు వస్త్రాన్ని చూచి తిని, తెచ్చి తిని, దాచి తిని. చూడకూడదు, నువ్వు దాన్ని పొరపాటును చూసేసావు, తేకూడదు. బలహీన పడి తెచ్చావు, కనీసం గుమ్మం దగ్గర నాగు. వెరీ గుడ్, వెరీ గుడ్, తీసుకెళ్ళి దాచే అంటుంటాడు. నో, I'm not supposed to take this into my tent because I'm the child of the God, by cleansed by His precious blood. తన పరిశుద్ధ రక్తములో కడగబడిన దేవుని బిడ్డను నేను ఈ దొంగ సొత్తుల ఇంట్లోకి తేకూడదని కనిపించాలి. సైలెంట్ తీసుకొచ్చి గుడారంలో పాతిపెట్టి ఏమరినట్టు మళ్ళీ యుద్ధంలోకి వచ్చేసి, సైన్యములకు అధిపతి యెహోవా మా ముందు నడుచువాడా, జయమిచ్చువాడా, జయం రావట్లేదు. ఇంటిలోనికి వెళ్ళినప్పుడు దీవించబడతావంటే ఆ బయట చెత్త తేకుండా వస్తే, ఆ తలంపులు తేకుండా వస్తే, ఆ సొమ్ము తేకుండా వస్తే. అతడేమో షినారు వస్త్రం తెచ్చాడు, బంగారపు కమ్మి తెచ్చాడు, నువ్వు ఒక అందమైన రూపాన్ని తెచ్చుకుంటున్నావు. ఎవరినో చూస్తావు, పురుషుడో స్త్రీయో ఎవడో, ఆ తలంపుల్లో ఉండిపోయి అదే ఆలోచన ఇంటికి వచ్చి కూర్చున్న పడుకున్న వ్యక్తులు గుర్తుకొచ్చి తమ జీవితాన్ని అపవిత్రం చేసుకునే భ్రష్టులు ఎందరో ఉన్నారని వాక్యం చెబుతుంది. మంచము మీద పరుండి పాపపు తలంపుల చేత తమను అపవిత్రపరుచుకుంటున్నారని వాక్యం తెలియజేస్తుంది. చెడ్డ చెడ్డ తలంపులు ఎందుకు వస్తున్నాయి? చెడ్డ దృశ్యాలు చూసేసావు, నీకు సంబంధం లేని దాన్ని చూస్తున్నావు, నీది కాని దాన్ని ఆశ పెంచుకుంటున్నావు. చూడకూడదు, చూసినా దాన్ని ఎక్కడ దాకా తేకూడదు. తెచ్చినా కనీసం ఆ గుమ్మం అవతలే పారేసి లోపలికి రావాలి, కానీ ఆ దరిద్రంతో ఇంట్లోకి వెళ్ళొద్దు. అతడు యెహోవా సైన్యములో సేనాధిపతి నాకనైనా చావు తప్పదు. తీసుకురావద్దు దరిద్రాన్ని, అది నీ గుడారంలోకి రా తగదు. ఏమిటా గుడారం? శరీరమే. చూపుల్లోకి వచ్చిందా, తలంపుల్లోకి వచ్చిందా, ఇక్కడ దాకా రానివద్దు. దాన్ని తెంచేయి. నువ్వు లోనికి వచ్చినప్పుడు దీవించబడాలి. గట్టిగా ఆమేన్ అనండి. హల్లెలూయా. కనుక ఇంటికి ఎలా రావాలి? మొదట లోనికి వచ్చినప్పుడు దీవించబడతావని, తర్వాత బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావన్నాడు. కనుక ఆ బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావనే దీవెనను సాయంత్రం మాట్లాడుకుంటాం మనం. లోనికి ఎలా రావాలి? నీ ఇంటికి ఎలా రావాలి? దేవుని సన్నిధికి ఎట్లా రావాలి? నీ పనులకు వెళ్ళి, డ్యూటీలకు వెళ్ళి, చదువులకు వెళ్ళి, కాలేజీలకు వెళ్ళి, ఆయా వ్యవహారాలు జరపడానికి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చినప్పుడు ఎలా రావాలి? ఒక దీవెనగా నీ ఇంట్లోకి రావాలి. నువ్వు చెడు తలంపులతో వస్తున్నావా? అపవిత్రమైన వాటితో వస్తున్నావా? అపవాది పెట్టేసినటువంటి తలంపులతో వస్తున్నావా? శపితమైన తెచ్చుకొని వస్తున్నావా? ఇంకేం దీవెన ఉంటుంది? ఏమి తేకుండా వెళ్ళినంత కుదురుగా లోపలికి వస్తేనే దీవెన.
డ్యూటీకి వెళ్ళావు, లోకల్లోకి వెళ్ళావు, పనికి వెళ్ళావు, కొన్ని వందల రకాల కనబడతారు, మాట్లాడతారు. ఈ లోకల్ ఉన్నప్పుడు అందరూ కనబడతారు, అందరూ మాట్లాడతారు, అందరిని చూస్తాం, అందరితో మాట్లాడతాం. ఏదైనా ఇంటి దాకా వచ్చింది అయిపోయినట్టు. అంటే బయట ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పాను నేను. నీ ప్రేమేమీ లేకుండానే, నీకు నీ ఇంట్రెస్ట్ లేకుండానే ఒక దృశ్యం కానీ, ఒక వ్యక్తి కానీ, ఒక మాట కానీ నీ చెవిలో పడితే అది నిన్ను బలహీనపరిచి నీ కూడా వచ్చే పరిస్థితి ఉండకూడదు. చూడకూడదు, తేకూడదు. ఒకవేళ తెచ్చిన పొరపాటున దాచకుండా దాన్ని బయట పారేసి, చెప్పులు విడిచినంత కుదురుగా, కాళ్ళు కడుక్కున్నంత క్లీన్గా ఆ తలంపుల నుంచి బయటపడి ఇంట్లోకి రావాలి. అది నువ్వు కూర్చున్నప్పుడు, నువ్వు పడుకున్నప్పుడు నీకు గుర్తు వస్తుందంటే నువ్వు పడిపోతున్నట్లు లెక్కే. అసలు గుర్తు రాకూడదు నీకు ఆ దృశ్యం. ఈ కృప దేవుడు మనకిచ్చును కాక. బాగా ఆశపడాలి, ఈ కృప నాకు కావాలి, ఈ కృప నాకు కావాలి. పొద్దున్న బయటికి వెళ్తా ఈ ఏడుపు నీకు ఉండాలి. ప్రభువా నేను బయటికి వెళ్తున్నాను. నువ్వు కూడా లోకంలోకి వచ్చావు, నువ్వు కూడా బయటికి వెళ్ళావు, నువ్వు కూడా రక్త మాంసం ఉన్నావు, నువ్వు కూడా శరీరంలో ఉన్నావు, కానీ ఎప్పుడూ శరీర కార్యాలు లేవు. అలాంటి కృప నాకు కావాలి. ఆ ఏడుపుతోనే బయటికి వెళ్ళాలి. ఆ కృతజ్ఞత స్తుతులతో ఇంటికి రాగలగాలి. దేవునికి మహిమ కలుగునగా. ఇంట్లోకి ఎలా రావాలి? నువ్వు వెళ్ళినంత కుదురుగా, తేటగా, క్లీన్గా. ఆ తలంపులు కూడా తేకుండా రావాలి. వాడి ట్రాప్లో పడిపోకుండా రావాలి. వాడితో వాదించే దమ్ముతోనే లోపలికి రావాలి. ఏమాత్రం బలహీన పట్టడానికి వెళ్ళలేదు. 2 చేతులు పైకి ఎత్తండి ఒకసారి. ప్రభు ఆ బలం మాకు ఇవ్వండి, ఆత్మలో బలం ఇవ్వండి ప్రభు, ఆ కృప మాకు ఇవ్వండి ప్రభు, పోరాడి ఎదిరించి ఓడించే శక్తిని ఇవ్వండి ప్రభు, యేసు నామములో ఆమేన్. సామెతలు 24వ అధ్యాయం, సామెతలు 24వ అధ్యాయం 27వ వచనం. బయట నీ పని చక్కపెట్టుకొనుము, ముందుగా పొలములో దాన్ని సిద్ధపరచుము, తరువాత ఇల్లు కట్టుకొని వచ్చును. స్తోత్రం చెప్పండి. దాదాపుగా ఎవరికి నచ్చపోవచ్చు భూమి మీద సిద్ధాంతం. ఇల్లు కట్టుకోవడం ఒక శ్రమగా, అంటే నేను చెప్పేది కేవలం రాళ్ళు ఇటుకలతో ఒక నిర్మాణం, భవనం కాదు. నీ ఫ్యామిలీ, నీ కుటుంబం కట్టబడాలి. అది చెదిరిపోకూడదు. బుద్ధిమంతుని ఇల్లు వలె నీ ఫ్యామిలీ ఉండాలి. బండ మీద కట్టబడిన కొండ మీద పట్టణం వలె వెలిగించే కేంద్రంగా నీ కుటుంబం ఉండాలి. ఆమేన్. అలాంటి ఒక అద్భుతమైన గృహంగా నీ ఇంటిని కట్టుకోగలగాలంటే, ఆ నిర్మాణం, ఆ నేర్పరితనం నీకు రావాలంటే, అది భారముగా, శ్రమగా, ఇబ్బందిగా కాక అది సులభంగా మారిపోవాలంటే ముందు పొలంలో పనిచేసి ఉండాలంట. ఈడేమంటాడు గుమ్మలో ఉన్నవాడు, సంఘం ఏముంది, సేవదేముంది, ఒక 1000 మంది ఉంటారు, తలకోసి చేస్తారు. ఇల్లు అంటే నువ్వు ఒక్కడవే కట్టుకోవాలి. ఇది నీది. సంఘం ఏముంది, 10 మంది 10 చేతులు అవుతుంది. నువ్వే పెద్ద హీరోవా? నువ్వు తప్ప ఎవడో లేడా? ఓ ఎర్రబడిపోతున్నావు పద్దాక. చర్చ్ అంటే 1000 మంది ఉంటారా, ఇంటికి ఎవడు ఉంటాడు, నువ్వు ఒక్కడవే. కాబట్టి ఇల్లు కట్టుకోముందా, పద్దా చర్చి అంటామంటే అంటాడు వీళ్ళు. 100% రీజనింగ్, లాజిక్ అదిరిపోద్ది. నిజమే, మనం ఒక్కడమే అండి సంఘం, మనం అందులో ఒకలమే. మన ఫ్యామిలీకి అయితే మనం ఒక్కలమే. ముందు ఇల్లు కట్టుకోవాలి, నా కుటుంబం కట్టబడాలి. హల్లెలూయా. వీడి జీవితం అంతా తిప్పలు పెడతాడు, పని తెమలతో. అది తాగిపోతాడు, తెడ్డు తీసుకొచ్చి పడవను ఒడ్డుకు కట్టేసి తెడ్డేసినట్టు ఉంటుంది తెల్లవాళ్ళు. ఆ తోడు ఎప్పుడో ఈ ఎదరికి వెళ్దాం. మత్తు దిగాక, ఒళ్ళు పులిచిపోయాక ఒడ్డుకున్న తాడు కనపడుతుంది. ఈ లోపు నాశనం అయిపోయింది. టైం, అవకాశాలు చేసరిపోయినాయి. దేవుని వాక్యం చెప్తున్న మాట, మొదట ఫలములో నీ పని చక్కబెట్టుకో, బయట ముందు వ్యవహారం చక్కబెట్టు. ఆ తర్వాత ఇల్లు కట్టుకోవచ్చు, సులువైపోద్ది. అప్పుడు అది కార్యం సఫలమైపోద్ది. యోబు గారు అంటారే, నేను వేసిన అడుగెల్లా నేతిలో పడేను అంటాడు. ఆ నుండి బండ నుండి నూనె ప్రవాహంగా వచ్చేసేది అంటాడు. నేను తొందరగా ఎలా దొరికేసింది అంటే, నీ దేవుడు నా ఎదుటికి దాన్ని రప్పించినందునే అలాంటి జరుగుతాయి కార్యాలు.
3 నెలలు ఉపజం బాగుపడిపోవటం లేకపోతే దేవునికి స్తోత్రం. ఒక యుద్ధానికి వెళ్ళి బతుకుతామా సత్తామా వచ్చి అటు నుంచి ఒకటి బస్తా బంగారం మూసుకొత్తం ఏముంది? 400 సంవత్సరాల బానిసత్వం ఒక్క రాత్రి తిమిలిపోవటం ఏంటి? ఎప్పుడప్పుడే భయపెట్టే అశ్షూరు సైన్యం ఒక్క రాత్రిలో 1,85,000 మంది దెబ్బ చచ్చిపోతాం ఏంటి? ఏక్ ఫల్ మే అచానక్ చమత్కారం జాయిగా. ఏం పెద్ద అడవుడు ఉండదు. ఓ పని కట్టుకొని తోడతాం మొదలెడితే సముద్రం ఎప్పుడు తోడతారా బాబు? తోడితే ఆడుతుంది సముద్రం. గాలి వచ్చి మొత్తం తెల్లారిపోయింది. వీళ్ళు పరిగెత్తి పడుకుని పూరేలు దొరుకుతాయా? ఎవరైనా దైవజనులు అయితే చిన్నప్పుడు కోడిని పట్టుకోమంటే చుట్టూ 4 కాసి తిప్పలు పడితే ఇప్పుడు గంట దొరికితే కోడి. పూరేలు ఎక్కడ దొరుకుతాయి? అక్కడ దొరుకుతాయి. మోకాళ్ళు ఎత్తు కొన్ని కిలోమీటర్లు దొరికి కొన్ని కోట్లు కొద్ది పూరేలు. నువ్వు పరిగెడితే అవ్వదు పని, ఆయన సమకూర్చాలి. ఎవడికి సమకూరుతాడు? ఎవడి ఉంటుంది ఆ కృప? జనులు నేటికి 3 దినములుగా నా యొద్దనే ఉన్నారు, వారి మీద నేను కనికరపడుతున్నాను. ఆయన కాలకాడు ఉన్నవాడికి, సన్నిధిలో ఉన్నవాడికి, బలిపెట్టిన దగ్గర ఉన్నవాడికి, బలిపెట్టడానికి మంతసానికి మధ్యలో పడి పరిచయం చేసేవాడు కృప వస్తుంది. నీకు ఆ తిరుగుబాటు ఉండదు. ఆదివారం మాట ఏం కొత్తమే కష్టం. వచ్చేటప్పుడు ఎలాగో వెళ్ళేటప్పుడు తుపాకుంటూ దొరకకుండా పారిపోతాక సూపరు. నేను చిన్నప్పటి నుంచి పెవ్వేనండి, మరి ఎందుకో మాకు ఇంకా కనికరించలేదు. నువ్వు పెవ్వే అంటమే తప్ప ఏడున్నావు? ప్రార్థనలో కూర్చుని చచ్చిన రకమా? ఏమంటుంది వాక్యం? బయట నీ పని చక్క పెట్టుకున్నాము, ముందుగా పొలములో దాన్ని సిద్ధపరచము, తర్వాత ఇల్లు కట్టుకోవచ్చు. అంటే ఇల్లు కట్టుకునేంత వ్యవహారం అట పొలంలో సిద్ధపడిపోద్దంట. ఇప్పుడు అర్థం ఎవరు పొలం అంటే ఏంటి మీకు తెలుస్తుందా లేదా? ఇంకానే ఏంటిది పొలం అంటే? అంటే నీ కుటుంబానికి కావలసిన కృప. ఆమె నన్ను ఇల్లు కట్టుకునే కృప, బిడ్డల్ని చక్కగా పెంచుకునే కృప, వారికి ఒక భవిష్యత్తును సిద్ధపరిచే కృప, ఇదంతా పొలంలో సిద్ధపరచుకోవాలంట. అందుకే ఇక్కడేదో ఉరకబెట్టేస్తా కాదు, నీ సిద్ధపాటు కోసమే. నీ కొంపకే దీవెన, నీ బిడ్డలకి ఆశీర్వాదం, నీ ఇంటికే మేలు. అదంతా సిద్ధపడేది ఇక్కడ ప్రార్థన చేస్తుంటే, ఇక్కడ స్తుతులు చెప్తూ ఉంటే, ఇక్కడ ఆరాధన చేస్తూ ఉంటే, ఇక్కడ పరిచయం చేస్తూ ఉంటే సిద్ధమైపోద్దంట. అది అర్థం కాక ఈడే సిద్ధపరిచిపోయి అన్ని లక్షల పూరేళ్ళు పట్టుకోవడానికి వీడు వల మీదే ఆధారపడితే అసలు వల తయారు చేస్తాక 2 జీవితాలు సరిపోవు. అన్ని లక్షల పూరేళ్ళకి సరిపడ వల ఉచ్చులన్నీ పెడితే ఎప్పుడు పెడతాడు వీడు? ఓన్ ఎఫర్ట్స్, ఇట్స్ మై హార్డ్ ఎర్నింగ్. ఎంటాక బాగుంటాయి ఆ గుమ్మలో ఉన్నోడు చెప్పే మాటలు అయ్యి. ఆడి మాటలు ఎనబాకు నువ్వు, ఆ ట్రాపులో పడద్దు అసలు నువ్వు. కృప కీర్తన గ్రంథంలో ఏమన్నాడు? గుర్రముల నరుల కాలి సత్వైంది యెహోవా ఆనందించువాడు కాదు కానీ తన కృప కొరకు కనిపెట్టుకుని వారిని సంతోషించువాడు. నీ కాలి సత్తువ, నీ బలం, నీ కెపాసిటీ దేవుని కృపను బట్టి నా కాలి చేతులు ఇంకా బలం ఉందయ్యా, ఎవడిపై ఆధారపడడం, నా కష్టం నేను పడతానా? పడ్డావు కష్టం. అసలు కష్టపడిపోవటం వల్లనే మొత్తం ప్రపంచం